ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఇరాన్ దేశ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి తుది వేడుకలు పలికేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఇవాళ కూడా ఆయన పార్థివ దేహాన్ని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ ప్రార్థనా మైదానంలో ఉంచుతారు. ఇరాన్ నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివస్తుండటంతో టెహ్రాన్ నగరం జనసంద్రంగా మారింది. ప్రజలు ఖమేనీని గుర్తు చేస్తుంటూ విషాదంలో గుండెలు బాదుకుంటున్నారు. ప్రస్తుతం ఇరాన్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. قصه یکی دوتا که نیست تو رو گرفتن ازمون تو رو گرفتن تو رو گرفتن ازمون سخت تحمله. రేపు అంటే 6న ఖమేనీ అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 7న కూడా కొనసాగుతుంది. భౌతిక కాయం మొదట పవిత్ర నగరమైన కోమ్కు చేరుకుంటుంది. 8న భౌతిక కాయాన్ని ఇరాక్లోని కర్బలా, నజాఫ్ నగరాలకు తీసుకువెళ్తారు. 9న ఖమేనీ సొంత ఊరైన ఇరాన్ మజ్దాద్ నగరంలోని ఇమాం రేజా పుణ్యక్షేత్రంలో ఆయనను ఖననం చేస్తారు. ఖమేనీ పార్థివ దేహం ఖననం కార్యక్రమానికి 2 కోట్ల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకే మార్గంలో అంతిమయాత్ర నిర్వహించకుండా వివిధ మార్గాలను ఎంపిక చేశారు. మెట్రో, బస్సు సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడంతో పాటుగా తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, పారిశుద్ధ్య సదుపాయాల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కొత్త సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియలకు ప్రత్యక్షంగా హాజరు కాకపోవచ్చని ఇరాన్ నాయకత్వానికి చెందిన ప్రతినిధి వెల్లడించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన సీనియర్ కమాండర్ జనరల్ అహ్మద్ వహీదీ చాలా కాలం తర్వాత బహిరంగంగా కనిపించారు. టెహ్రాన్లో ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఖమేనీ భౌతిక కాయాన్ని ఉంచిన శవపేటిక పక్కనే కూర్చొని ఆయన నివాళులర్పించారు. వహీదీ ఫిబ్రవరి ప్రారంభం తర్వాత బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీకి అత్యంత సన్నిహితులుగా భావిస్తున్న కీలక బృందంలో ఆయన ఒకరు. تشریفات پشمان کل ارتش جمهوری اسلامی ایران علامت انقلاب پیش فایت. అంత్యక్రియల కోసం ఇరాన్ చరిత్రలోనే అత్యంత భారీ భద్రత, రవాణా ఏర్పాట్లను ఇరాన్ ప్రభుత్వం చేపట్టింది. అంత్యక్రియల రోజుల్లో దేశంలోని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాలన్నింటినీ పూర్తిగా మూసివేశారు. ప్రజల కోసం 700కి పైగా కొత్త పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సెలవులు ప్రకటించారు. వ్యాపార సంస్థలు మూసివేయాలని, ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా సంతాప సభల్లో పాల్గొనాలని ఆదేశాలిచ్చారు. అంత్యక్రియలప్పుడు శత్రు దేశాలు ఎలాంటి దాడులకు పాల్పడినా ఊరుకునేది లేదని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్లో ఇరాన్ జరిపిన యుద్దం, నిరంతర బాంబు దాడుల వల్లే ఇంత ఆలస్యం జరిగిందని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇస్లాం ప్రకారం డెడ్ బాడీకి కెమికల్స్ పూయడం నిషిద్దం.
షియా చట్టాల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ఉంటాయి. అందువల్ల ఖమేనీ భౌతిక కాయాన్ని ఇన్నాళ్లు కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలోనే భద్రపరిచినట్లు ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. మతపరమైన, చట్టపరమైన నిబంధనలకు లోబడే శరీరాన్ని కాపాడినట్లు పేర్కొన్నారు. ఖమేనీ అంత్యక్రియలకు 2 కోట్ల మంది హాజరవుతారని అధికారులు అంచనా. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ డిమిత్రీ మెద్వెదేవ్, చైనా ప్రతినిధులు హాజరవుతున్నారు. భారతదేశం తరపున బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర మంత్రి పబిత్రా మార్గారిటా, కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ టెహ్రాన్ చేరుకున్నారు. ఇరాన్ దేశ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి తుది వీడ్కోలు పలికేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఇవాళ కూడా ఆయన పార్థివ దేహాన్ని ఇమాం ఖొమేనీ గ్రాండ్ ప్రార్థనా మైదానంలో ఉంచుతారు. ఇరాన్ నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివస్తుండటంతో టెహ్రాన్ నగరం జనసంద్రంగా మారింది. ప్రజలు ఖమేనీని గుర్తు చేసుకుంటూ విషాదంతో గుండెలు బాదుకుంటున్నారు. ప్రస్తుతం ఇరాన్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రేపు అంటే 6న ఖమేనీ అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 7న కూడా కొనసాగుతుంది. భౌతిక కాయం మొదట పవిత్ర నగరమైన కోమ్కు చేరుకుంటుంది. 8న భౌతిక కాయాన్ని ఇరాక్లోని కర్బలా, నజాఫ్ నగరాలకు తీసుకువెళ్తారు. 9న ఖమేనీ సొంత ఊరైన ఇరాన్ మష్తాఫ్ నగరంలోని ఇమాం రేజా పుణ్యక్షేత్రంలో ఆయనను ఖననం చేస్తారు. ఖమేనీ పార్థివ దేహం ఖననం కార్యక్రమానికి 2 కోట్ల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకే మార్గంలో అంతిమయాత్ర నిర్వహించకుండా వివిధ మార్గాలను ఎంపిక చేశారు. మెట్రో, బస్సు సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడంతో పాటు తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, పారిశుద్ధ్య సదుపాయాల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. والأرض وضعها والنخل ذات الأكمام والأعناب. بسم الله الرحمن الرحیم. یگان تشریفات پشتوان کل ارتش جمهوری اسلامی ایران علامت انقلاب پیش భద్రతా కారణాల దృష్ట్యా కొత్త సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియలకు ప్రత్యక్షంగా హాజరు కాకపోవచ్చని ఇరాన్ నాయకత్వానికి చెందిన ప్రతినిధి వెల్లడించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన సీనియర్ కమాండర్ జనరల్ అహ్మద్ వహీదీ చాలా కాలం తర్వాత బహిరంగంగా కనిపించారు. టెహ్రాన్లో ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఖమేనీ భౌతిక కాయాన్ని ఉంచిన శవపేటిక పక్కనే కూర్చొని ఆయన నివాళులు అర్పించారు. వహీదీ ఫిబ్రవరి ప్రారంభం తర్వాత బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీకి అత్యంత సన్నిహితులుగా భావిస్తున్న కీలక బృందంలో ఆయన ఒకరు.